ఇక ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లి కేసీఆర్ నివాసంలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భేటీలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వం, పార్టీ ఇన్ఛార్జీల నియామకంతో సహా పార్టీ బలోపేతంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, చెప్పండి. ఈ రోజు మధ్యాహ్నం ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శులు, అదేవిధంగా అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు, శాసన మండలి ఫ్లోర్ లీడరు, శాసన మండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వీళ్ళంతా కూడా హాజరవుతారు. ప్రధానంగా 20-22 మందితో మాత్రమే ఈ సమావేశం ఉంటుంది. ముఖ్య నేతలకు మాత్రమే ఆహ్వానించారు. ప్రధానంగా పార్టీ సభ్యత్వ నమోదు పైనే ప్రధానంగా ఈ సమావేశంలో కేసీఆర్ చర్చించనున్నారు. తాజాగా జరిగినటువంటి బీఆర్ఎస్ ఆవిర్భావ సందర్భంగా తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలని కూడా కేసీఆర్ నేతలకు చెప్పారు. అది ఎండాకాలం దృష్ట్యా ఇన్నాళ్ళు నమోదుపై దృష్టి సారించలేదు. ఇప్పుడు ఖచ్చితంగా సభ్యత్వ నమోదును పెద్ద ఎత్తున నిర్వహించాలని కూడా కేసీఆర్ ఈ సమావేశంలో చెప్పే అవకాశం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా సభ్యత్వ నమోదు సంబంధించి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలను కూడా నియమించాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ఈ సమావేశంలో కూడా ఇన్ఛార్జీలపై ప్రకటన కూడా వస్తుంది. ఎందుకంటే గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 60 లక్షల సభ్యత్వాన్ని కూడా నమోదు చేయించారు. అప్పుడు క్రియాశీల సభ్యత్వం, సాధారణ సభ్యత్వం పేరుగా నమోదు చేయించారు. అయితే 60 లక్షల సభ్యత్వం ఉన్నప్పటికీ కూడా వరుస ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైంది. కాబట్టి దీనిపై విశ్లేషణ చేసుకోవాలి. ఎంత సభ్యత్వం చేశామన్నది ముఖ్యం కాదు. సభ్యత్వ నమోదు పారదర్శకంగా ఉండాలని కూడా కేసీఆర్ ఇప్పటికే చెప్పారు. ముఖ్యంగా ఈ సభ్యత్వ నమోదు సంబంధించి పార్టీ సంబంధించిన కార్యకర్తలతోనే సభ్యత్వ నమోదు చేయించాలి అని చెప్పి కూడా ఈ సమావేశంలో చెప్పబోతున్నారు. ఇక పార్టీ కమిటీలను పూర్తిస్థాయి కమిటీలన్నీ కూడా రద్దు చేశారు. ఒక రాష్ట్ర కమిటీ మాత్రమే ప్రజెంట్ వర్కింగ్ లో ఉంది. ఈ సభ్యత్వ నమోదు పూర్తయిన తర్వాత పార్టీ కమిటీలో కూడా కేసీఆర్ వేయబోతున్నారు. ఎందుకంటే మరో 2 నెలల ఎన్నికలు వస్తాయి కాబట్టి ఇప్పటి నుంచి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం చేయాలని కూడా కేసీఆర్ నిర్ణయించారు. అందులో భాగంగానే ఈ రోజు ఎర్రవెల్లి నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చందు.